వరంగల్ అర్బన్ జిల్లాలో వివాహిత అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబుతుంటే వేధింపుల వల్లే మరణించిందని పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. 9 ఏళ్లుగా వరకట్నం వేధింపుల్ని భరించిన గృహిణి చివరకు బలవంతంగా ప్రాణాలు తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు. అయితే తమ కూతురు మృతికి అత్తింటివారే కారణమని ఆరోపిస్తూ నట్టింట్లో ఆమె శవాన్ని పూడ్చిపెట్టడం స్థానికంగా సంచలనం సృష్టించింది. మహబూబాబాద్ జిల్లా సోమారానికి చెందిన యాకయ్య తన కూతురు రాధికను 9 ఏళ్ల క్రితం వరంగల్ అర్బన్ జిల్లా ఎనువాములకు చెందిన విజయ్ కుమార్ కు ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి సమయంలో 3.5 లక్షల రూపాయల కట్నం, బంగారం, వెండి ఇచ్చాడు. అయినా సరే అత్తింట్లో కట్నం కోసం వేధింపులు ఆగలేదు. రాధిక మొదటి 2 కాన్పుల్లో ఆడపిల్లలు పుట్టడంతో వేధింపులు మరింత పెరిగాయి. దీంతో మొదటి అమ్మాయి పుట్టినప్పుడు స్థలం కొనిచ్చిన యాకయ్య రెండో అమ్మాయి పుట్టినప్పుడు 3 లక్షల రూపాయలు ఇచ్చినట్లు చెప్తున్నాడు. అంతటితో వేధింపులు ఆగుతాయని ఆశించారు. కానీ కథ కంటిన్యూ అయింది. మొదటి 2 సార్లు అమ్మాయిలు పుట్టారని వేధించారేమో అనుకున్న రాధిక తల్లిదండ్రులకు తర్వాత కూడా షాక్ ఇచ్చారు అల్లుడి ఫ్యామిలీ మెంబర్స్. 3వ కాన్పులో రాధికకు అబ్బాయి పుట్టాక కూడా కట్నం కోసం వేధింపులు ఆగలేదు. దాదాపు 9 ఏళ్ల పాటు అత్తింట్లో నరకం చూసిన రాధిక చివరకు అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీంతో రాధిక సూసైడ్ చేసుకుందని ఆమె అత్తింటివారు తండ్రి యాకయ్యకు సమాచారం ఇచ్చారు. ఎనుమాముల వచ్చిన యాకయ్య తన కూతురు మృతికి అత్తింటివారే కారణమని నిలదీశాడు. అంతటితో ఆగితే ఇది మామూలు స్టోరీ అయ్యుండేది. కానీ తన కూతురు మరణానికి నిరసనగా ఆ తండ్రి చేసిన పనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎనుమాములలో రాధిక భర్త విజయ్ కుమార్ ఇంటి దగ్గర ఆమె తల్లిదండ్రులకు అత్తింటి వారికి మధ్య గొడవ జరిగింది. పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. చివరకు విజయ్ కుమార్ అతడి కుటుంబం ఇంటికి తాళం పెట్టి పారిపోయింది. రాధిక పిల్లలకు ఆస్తి రాయమన్న విజయ్ కుమార్ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతో యాకయ్య బంధువులు రెచ్చిపోయారు. విజయ్ కుమార్ కుటుంబం తీరుకు నిరసనగా రాధిక మృతదేహాన్ని ఆమె అత్తింట్లోని క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. ఆ సమయంలోనే పోలీసులు చేరుకున్నా దీన్ని ఆపలేకపోయారు. వందలాది మంది యాకయ్యకు మద్దతుగా రావడంతో నట్టింట్లో శవాన్ని సమాధి చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. అట్లా దీపాన్ని కొట్టిండ్రు, అన్ని తెచ్చిండ్రు, బియ్యం తెచ్చిండ్రు, అన్ని సిల్లర సామాన్లు, పప్పులు కానించి అన్ని పట్టుకొచ్చిండ్రు. ఆయన బాగా కొట్టిండు. ఆమె కింద నుంచి సీసవక్కలు వెళ్ళినాయి. పోస్ట్ మార్టం చెప్తే ఎన్నుల దెబ్బలు, కాళ్ళకు దెబ్బలు, తలకకు అంత అసలు కళ్ళ కాడ దెబ్బ తగిలింది. మొత్తం ఇదంతా వాసింది. పోలీసు అన్నాడు కదా, డ్రెస్ ఇప్పి చూడమన్నారు. చూసిన ఇద్దరం ఉన్నాము, ఇప్పి చూసినాము. అన్ని దెబ్బలే సార్ అని చెప్పినాము. అసలు కారణము ఆయనకు అక్రమ సంబంధం ముఖ్యమైన విషయం. ఎందుకనంటే తన భార్య ఒక వారం రోజుల ముందు అడిగిందనమాట, ఏంటని బావా ఇట్లా ఎందుకు చేస్తున్నావు, నాతోటి సరిగ్గా మాట్లాడట్లేవు ఎందుకు, సరిగ్గా నాతోటి ఉండట్లేదు ఎందుకు అని అడిగితే తన గర్ల్ ఫ్రెండ్కి పోయి చెప్పుకుండు విషయం. నీకు 30 lakhs ఇస్తాను నీకు, నేను తనను వదిలిపెట్టేసిరా నువ్వు అని అన్నాడు. అది వినకపోతే మా అమ్మ ఉన్నది అని చెప్తే అంటే వాళ్ళ అమ్మతో వచ్చి ఫ్రెండ్షిప్ చేసింది. ఆవిడ ఒక 2 days ముందు వచ్చి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఇంట్లో ఏసీ ఫిట్ చేసిపోయింది. ఆమె వచ్చినప్పుడు వాళ్ళ అత్త అడగాలి కదా ఈవిడ ఎవరు అని చెప్పి. ఆమె కూడా ఆమెకు ప్రోత్సాహం ఇచ్చింది. ఎవరికి? స్టెప్నీకి, కొడుకు స్టెప్నీకి సాత్ ఇచ్చింది. సాత్ ఇచ్చి నువ్వు ఏదైనా తెచ్చి పెడుతున్నావు కదా అని చెప్పి ఉన్న కోడల్ని బయటికి ఎలగొట్టాలి అని అంటే ఎవరైనా నిలగొడితే ఆవిడ కాలి వచ్చి ఆకిలి ఊగేది మాత్రమే. అంతకు మాత్రమే ఈ ఊరోళ్ళు చూసేవాళ్ళు ఆమెను, అంతకు మించి ఇంకేం చూసేవాళ్ళు కాదంట. ఆ మూమెంట్లో మాట్లాడేటప్పుడు కూడా భర్త అక్కడ నిల్చునేవాళ్ళు. ఏం మాట్లాడినావు ఆకిలి ఊకేటప్పుడు, ఏంది అవసరమా అని అంటే ఏం లే బావా, ఏం మాట్లాడే బాగున్నావా అని చెప్పి మాట్లాడేటంటారు. అంత విషయం మాట్లాడిన తర్వాత లోపల పోయిన తర్వాత ఈమెకు ఎట్లాగో ఇంత పక్కన ఉన్నారు, ఇంతగానం కొడితే ఎవరికి తెలియదు అని అంటే వీళ్ళ క్యారెక్టర్ ఏందో తెలిసి ఉండి వీళ్ళెవ్వరు ఏం చెప్పలేకపోతారు. అక్క పక్కలు నేను ఇక్కడ ఉండను, నేను హైదరాబాద్కు, పిల్ల వాళ్ళ బిడ్డే ఆవిడే, నేను అత్తనైతా పిల్లకు. కానీ మాత్రం వాళ్ళ గురించి నాకు అంతేం తెలియదు. ఇప్పుడు పొద్దు నుంచి ఇప్పుడు వచ్చి తెలిసే